యేసుప్రభు వారు మొదటి ప్రసంగం ప్రపంచం మొత్తాన్ని ఆలోచింపజేసిందనడంలో సందేహం లేదు. ముందుగా ఆయన ఈ విధంగా బోధించారు. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడే ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పేసి యేసుప్రభు వారు అనేకమైన శ్రేష్టమైన విషయాలు ప్రపంచానికి అందించారు. కాబట్టి ఒకసారి మనం ఈ లిస్టులో ఉన్నామా లేదా మనకు మనం పరిశీలించుకుందాం. తప్పక మనము కూడా ఆ విధంగా ఉంటూ దేవునికి దగ్గరగా జీవిస్తూ పరలోక రాజ్యంలో అడుగుపెట్టాలనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి పాటిద్దాం. ఆమేన్.